మనకి రీసెంట్గా అమెరికన్ సైంటిస్టులు సిరియాలో ఒక విషయాన్ని కనుగొన్నారనమాట. అదేంది భయ్య అంటే ఏం లేదు, మనకి సిరియాలో అక్కడ వాల్స్ ఉంటాయి కదా. సో మరి ఆ వాల్స్ మీద మన ఋగ్వేదానికి సంబంధించి కొన్ని పాయింట్స్ని అయితే చెక్కడం జరిగిందనమాట. అరే ఏంద్రా ఇక్కడ ఇవి ఉన్నాయి అని చెప్పేసి అక్కడ సైంటిస్టులు, అమెరికన్ సైంటిస్టులు దాని మీద పరిశోధన చేస్తే ఏం తెలియదో తెలుసా? అవి ఇప్పటికి కాదు, ఏకంగా 3000 సంవత్సరాల క్రితమే. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి, మన భారతీయ సంస్కృతిలో, హిందూ సంస్కృతిలో మరి సిరియా కూడా ఒక భాగమే అని చెప్పేసి దీన్ని బట్టి అర్థమవుతోంది. అంటే మరి ఇక్కడ మరి ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే మన ఇండియాలో తప్ప సో ఇంకా అక్కడక్కడ తప్పితే ఎక్కడ కూడా మన హిందుత్వం కనిపించదు. సో మరి దీన్ని బట్టి మనకి క్లియర్గా అర్థమవుతుంది. అంటే మనకి అంతకుముందు పాకిస్తాన్ అయినా, ఆఫ్ఘనిస్తాన్ అయినా, లేదంటే బంగ్లాదేశ్ అయినా, సో వీటిలో కూడా మన హిందువులే ఉండేవాళ్ళు కదా. సో మరి అవి ఎందుకు ఇప్పుడు అంత సపరేట్ అయిపోయినాయి, మన హిందువులు ఎందుకు అక్కడ కనుమరుగైపోయారు అంటే ఈ విధంగా మత మార్పులు ఏవైతే ఉంటాయో సో ఈ విధంగా చేయడం వల్లే ఇటువంటి చేంజెస్ వచ్చినాయి. సో దీన్ని ఇంతే కనుక ఇప్పుడు కూడా చూస్తూ కూర్చున్నామంటే మరి ఇప్పుడు ఇండియాలో ఉండేటటువంటి హిందువులు కూడా కనుమరుగే ఛాన్స్ ఉందని చెప్పేసి చాలామంది అభిప్రాయం కూడా వ్యక్తం చేయడం జరుగుతూ ఉందన్నమాట.